రాజ్మా కర్రీని ఆలు కాంబినేషన్లో చేస్తే హోటల్లో కన్నా ఇంట్లోనే చాలా బాగుంది అంటారు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గిద్దలూరు రుచులు. నేను మీ భాగ్యాన్ని. ఆలు రాజ్మా కర్రీని ఎలా చేయాలో చేసి చూపిస్తానండి. స్టవ్ పై కడాయి పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని దాల్చిన చెక్క, లవంగాలు 3 పప్పులు తీసుకుందామండి. అందులో వేసుకున్న తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న 2 ఆనియన్స్ని వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అల్లం పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకొని అందులోనే ఒక ఇలాచి వేసుకుందాం. ఇలా ఫ్రై అయిన ఈ మిశ్రమాన్ని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని అందులో ముందుగా కట్ చేసి పెట్టుకొని ఉన్న 3 టమాటాలని కొంచెం పుదీనా ఆకుల్ని యాడ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక గ్రైండ్ చేసి పెట్టుకొని ఉన్న ఈ మిశ్రమాన్ని అంతటిని ఇందులో వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఇలా సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు, స్పైసీకి సరిపడా కారం యాడ్ చేసుకొని కాసేపు సన్న సెగ మీద కలుపుకుంటూ ఉడికించుకోవాలి. అడుగంటకుండా ఇలా కలుపుతూనే ఉండాలండి. అప్పుడే ఇందులో ఉన్న పచ్చివాసన అంతా పోయి బాగా కుక్ అవుతుంది. తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకుని ఉన్న 2 బంగాళదుంప ముక్కల్ని ఇందులో వేసుకుందాం. తర్వాత రాజ్మా సీడ్స్ని ముందుగానే నేను కుక్కర్లో ఒక 5 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాను. అందులో వాటర్ తీసి ఈ సీడ్స్ని ఇలా కలిపి కాసేపు ఉడికించుకోవాలి. అప్పుడు మసాలా అంతా రాజ్మా సీడ్స్కి బాగా పడుతుంది. తర్వాత రాజ్మా సీడ్స్ ఉడికించుకోగా మిగిలిన వాటర్ని ఇందులో యాడ్ చేసి బాగా కలిపిన తర్వాత ఇది ఉడికిన కాసేపటి తర్వాత 4 పుదీనా ఆకులు, 1 స్పూన్ నెయ్యి వేసుకొని ఇలా కలుపుకుందాం. ఇందులోకి ఫైనల్గా 1 స్పూన్ కస్తూరి మేతి, కొంచెం గరం మసాలా వేసుకున్న తర్వాత 2 నిమిషాలు ఉడికించుకుందాం. ఇంతే అండి, మన రాజ్మా కర్రీ రెడీ అయిపోయింది. ఇక స్టవ్ బంద్ చేసుకుందాం, సర్వ్ చేసుకుందాం. ఈ ఆలు రాజ్మా కర్రీకి ఎంతమంది ఫేవరెట్స్ ఉన్నారో ఒక కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇంత మంచి రెసిపీని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు సెలవు, నమస్తే.